మెరుపు కలలు మెరుపు కలలు. అదే మేడం, మీటింగ్కి అందరూ వచ్చారు. అది మీకు చెప్పాలనే వచ్చాను. అవునా, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. మేడం, మీరు బానే ఉన్నారు కదా మేడం? ఆహా, బానే ఉన్నాను సంయుక్త. ఎందుకలా అడిగావు? ఏం లేదు మేడం, నిన్న కళ్ళు తిరిగి పడిపోయారు కదా, ఇప్పుడు ఎలా ఉందా అని అడిగాను. ఇప్పుడు నేను బానే ఉన్నాను సంయుక్త, థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఉండాలి. అందరూ డబ్బులు స్టేటస్లు కావాలని పరిగెడతారు, కానీ స్టేటస్ అనే చక్రంలో ఇరుక్కుంటే మనసులో ఎంత బాధ ఉన్నా మనసారా ఏడవడానికి కూడా అవకాశం ఉండదు. హాయ్ మేడం. హలో. హాయ్ మ్యామ్. హలో. హాయ్ మేడం. హలో, ప్లీజ్ బి సీటెడ్. నిన్న మీటింగ్ ఎలా జరిగింది? సంయుక్త మీటింగ్ ఎలా కండక్ట్ చేసింది? చాలా బాగా చేసింది మేడం. వెరీ గుడ్ సంయుక్త, గుడ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. సరే, స్టార్ట్ చేయండి. మేడం, మన నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి టార్గెట్ డిస్కషన్ మేడం. సూపర్. ఓకే, స్టార్ట్ చేయండి. ఎవరు చేస్తున్నారు? సంయుక్త, నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పు. ష్యూర్. అది మేడం నేను చెప్పాలనుకున్నది. ఈ ఆఫీస్లో ఈవిడ గారు ఒక్కరే ఉన్నట్టు ఎప్పుడు చూసినా సంయుక్త సంయుక్త అంటూ ఉంటుంది. ఏదో ఒక రోజు గట్టిగా ఇరికిస్తాను, అప్పుడుంటుంది. అంతే మేడం. పూజ మేడం ఏ విషయంలో బాధపడుతున్నారో మేడం పిఏకి ఖచ్చితంగా తెలుసుంటుంది. అదేంటో కనుక్కోవాలి. ఎక్కడుంది తను? ఓకే అండి. మేడం, మీతో కాస్త మాట్లాడాలి. చెప్పు సంయుక్త. మేడం, నిన్నటి నుంచి పూజ మేడంని చూస్తుంటే చాలా బాధగా ఉంది. అసలు ఏం జరిగింది మేడం? మేడంకున్న ప్రాబ్లం ఏంటి? అయ్యో, అలాంటిదేమీ లేదు సంయుక్త, నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు. లేదు మేడం, ఏదో ఉంది. చూడండి, మీరు మేడంకి పిఏ కన్నా ఎక్కువ అని తెలుసు. పూజ మేడం జీవితంలో మీకు తెలియని రహస్యాలు ఏమీ ఉండవు. దయచేసి చెప్పండి మేడం. మా నాన్న మరణం వెనకాల ఏం జరిగిందో తెలుసుకోవడానికి, నాకు హెల్ప్ చేయడానికి, నా సమస్యల్ని పరిష్కరించడానికి మేడం చాలా ట్రై చేస్తున్నారు. నన్ను తన చెల్లెలుగా అనుకుని నన్ను కష్టాల్లో ఆదుకున్న మేడం ఏదో పెద్ద ప్రాబ్లంతో బాధపడుతుంటే దాన్ని పూర్తిగా తీర్చలేకపోయినా కనీసం మనకి చేతనైన సాయం మనం చేద్దాం మేడం.
అలాంటిదేమీ లేదని చెప్పాను కదా, వదిలే. మేడం వాళ్ళ పాపని చూశాను. ఎక్కడ చూశారు? చెప్పు చెప్పు. ఎక్కడ చూసా సంయుక్త? చెప్పు. కానీ తను మేడం వాళ్ళ పాపని నీకెలా తెలుసు? మేడం వాళ్ళ ఇంట్లో పాప ఫోటో చూశాను. అలాగే నిన్న కబోర్డ్లో కూడా ఫోటో చూశాను. దయచేసి చెప్పండి, అసలు ఏం జరిగింది? పాప మేడం ఎందుకలా దూరంగా ఉంటున్నారు? నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. పూజకి రామ్కి మధ్య పెద్ద గొడవలేమీ లేవు, కానీ చిన్న చిన్న ఈగోలు, మాట పట్టింపులు, వాటి వలన ఈరోజు మేడం నుండి పాప దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అసలేం జరిగిందంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు కలుసుకున్నదే లేదు. పైగా బతికున్న పూజని పాపకి చనిపోయిందని చెప్పారు. ఇది జరిగింది సంయుక్త. ఇక నువ్వేం చేయాలో చెయ్యి, కానీ నేను నీకు ఈ విషయం చెప్పినట్టు ఎక్కడ ఎవ్వరికీ చెప్పకు. అలాగే మేడం. సరదాగా కనిపించే మేడం వెనకాల ఇంత విషాదం ఉందా? ఈ సమస్యని ఎలాగైనా ఛేదించాలి, తన ఫ్యామిలీని కాపాడాలి. తనను రాహుల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని అడిగితే మారాడు అంటుంది. నిజం చెప్పమంటే నువ్వు నిత్యని పెళ్లి చేసుకోవడానికి కారణం నిజమైతే నేను రాహుల్ని పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా అంతే నిజమంటుంది. అంటే ఖచ్చితంగా అది అబద్ధం. కానీ నిజమేంటి? దాన్ని ఎలా తెలుసుకోవాలి? హలో హలో వాసు, నేను రమేష్ని. చెప్పరా. అదేరా, ప్రణయ్ రాహుల్ ఇలా కొంతమంది పేర్లిచ్చి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడిగావు కదా. నేను మీ ఆఫీస్ బయటే ఉన్నాను రా, ఫైల్ రెడీగా ఉంది, వచ్చి తీసుకో. సరేరా, ఇప్పుడే వస్తున్నాను. నేను అడిగిన ఫైల్ ఇదే కదా? ఇదిగోరా. ఓకే, థ్యాంక్స్ రా. ఓకేరా. నిత్య
ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నేను చెప్తున్నాను కదా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. మేడం, వాసు, ఏం జరిగింది? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు? మనం అనుమానించింది నిజమే మేడం. నేను చెప్పాను కదా వాసు, నీ లైఫ్ని ఎవరో మూడో వ్యక్తి కంట్రోల్ చేస్తున్నాడని. చూసావా ఎలా బయటకొచ్చిందో? నిజం తెలిసిన తర్వాత ఇంకెందుకు మేడం ఆలోచించడం? ఇప్పుడే వెళ్ళి వాళ్ళంతా చూస్తాను. అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఒకే చోట దొరుకుతుంది. ఆ ఆవేశమే వద్దు వాసు. మనకి అసలు వ్యక్తి ఎవరో తెలిసింది, కానీ వాళ్ళ నెట్వర్క్ ఏంటో, అసలు ఈ కుట్రల వెనుక ఎంతమంది ఉన్నారో మనకి తెలియకుండా వెళ్ళి టచ్ చేస్తే మిగతా వాళ్ళు పారిపోతారు. మనం ప్లాన్ చేస్తే ఎవరో తెలిసింది. ఇంకాస్త జాగ్రత్తగా ఓపిగ్గా ఉంటే అందరూ దొరుకుతారు. ఒక్కసారి ప్లాన్ చేస్తే శత్రువు అనేవాళ్ళు లేకుండా పోవాలి. ఇప్పుడు మనం మరింత జాగ్రత్తగా ఉండాలి వాసు. మన చుట్టూ ఉన్న వాళ్ళని కనిపెట్టుకుంటూ వాళ్ళ ప్లస్ ఏంటో మైనస్ ఏంటో తెలుసుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. దాంట్లో ఉంది ఎవరెవరో తెలిసాక అందరినీ ఒకేసారి ప్యాక్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు నీకు ఆవేశంతో ఆలోచన కూడా చాలా అవసరం. మీరు చెప్పింది నిజం మేడం. నా కుటుంబానికి ద్రోహం చేయాలనుకుంటున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టను. మనకి శత్రువులు ఇంత బలమైన వాళ్ళు, పైగా ఒక్కరు కాదు ఒక గ్రూప్ పనిచేస్తుందని తెలిసింది. ఈవిడ గారికి మరింత జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అసలే ఈ మధ్య తలతిక్కగా ప్రవర్తిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా చెప్పడం లేదు. రాహుల్ని పెళ్లి చేసుకుంటానంటుంది. ఇలా అయితే చాలా కష్టం. ఇక్కడ లేదు, పూజా మేడం దగ్గర లేదు. మరెక్కడికి వెళ్ళుంటుంది? అనుకుంటూనే ఉన్నాను ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎటంటే అటు వెళ్ళొద్దు అని. కానీ వినదు. ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు. ఎటు వెళ్ళిందో ఏంటో. సీను సార్, ఇలా రా. చెప్పండి సార్. మీ మేడం ఎక్కడికి వెళ్ళింది? తెలీదు సార్. మీ మేడం బయటికి వెళ్తే వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో చెప్పొచ్చు కదా. చెప్పదు. పైగా ఫోన్ చేస్తుంటే ఆన్సర్ చేయదు. వాసు, శ్రీనుతో మాట్లాడుతూ చాలా ఖాళీగా ఉన్నట్టున్నావు. సరదాగా మనం షాపింగ్కి వెళ్దామా?
వద్దు, ఆవేశపడొద్దు. మనల్ని చాలా మంది గమనిస్తున్నారు. వాళ్లకు నువ్వు దొరికిపోకూడదు. జాగ్రత్తగా ఉండాలి, కానీ మనం జాగ్రత్తగా ఉన్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. అది ఎవరికైనా కావచ్చు. సారీ నిత్య, నేను వేరే మూడ్లో ఉండే అలా అన్నాను. ఇప్పుడు నువ్వేమడిగావు? షాపింగ్కి వెళ్దామా అని. సరే పద. సరే, నాకు పెద్దగా వర్క్ ఏం లేదు. ఈలోగా షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్దాం. ఓకే? వెళ్దాం పద. పద. పదవాసు. అమ్మో, ఏంటి బేబీ, ఏదో రాస్తున్నట్టున్నావు? ఫైనల్ కాల్ ఆడిషన్ జరగబోతుంది కదా మమ్మ, దానికి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తుంటే లిస్ట్ చాలా లాంగ్ ఉన్నట్టుందే. ఎస్ మామ్, ఫైనల్ ఆడిషన్ కదా, అందుకే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. గుడ్. ఇంతకీ ఎంత ఖర్చు అవుతుంది? ఆల్మోస్ట్ ఒక 10 lakhs అవ్వచ్చు. వాట్, 10 lakhs? ఏంటి మామ్ అంతలా షాక్ అయ్యో? 10 lakhs చిన్న అమౌంటే కదా? అవును, ఒకప్పుడు చాలా చిన్న అమౌంట్, కానీ ఇప్పుడు కాదు. సంయుక్త ఇప్పుడు 10 లక్షలు అరేంజ్ చేయడం అంటే చాలా కష్టం. 10 లక్షలా? అదేంటి మామ అలా అంటావు? తను ఖర్చు పెడతాను, నన్ను మిస్ ఇండియన్ చేస్తాననే కదా ఇక్కడికి తీసుకొచ్చింది. ఇప్పుడు నువ్వే ఇలా అంటే ఎలా మామ్? అంటే నువ్వు నన్ను మిస్ ఇండియా కాంపిటీషన్ నుంచి డ్రాప్ అవ్వమంటున్నావా? నో 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 నో, ఐ డోంట్ మీన్ దట్. కానీ చూడు మామ్, ఈ మధ్య నువ్వు సంయుక్త గురించి ఆలోచిస్తున్నావు, కానీ నాకు మాత్రం నేను మిస్ ఇండియా అవ్వడం మాత్రమే ముఖ్యం. అది తప్ప నాకింకేం అక్కర్లేదు. 10 lakhs కాకపోతే 20 lakhs. అవి అరేంజ్ చేయడం సంయుక్త రెస్పాన్సిబిలిటీ. సౌందర్య డబ్బు గురించి ఆలోచిస్తుంటే భాను సంయుక్త గురించి ఆలోచిస్తుంది. భానులో ఎక్కడో ఏదో మార్పు మొదలైంది. ఇది అందరికీ మంచి చేస్తుంది. ఏమైంది సమయు? ఇక్కడ చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళి తర్వాత వస్తాను. సరే.
మేడం ఎవరైనా ఉన్నారా? ఎవరు? మీరు ఆ రోజు రోడ్డు మీద మా పాపని... ఓ సార్ మీరా? పాప ఎలా ఉంది సార్? పాప బానే ఉంది. రండి కూర్చొని మాట్లాడుకుందాం. పర్లేదు సార్. నాకు ఒక హెల్ప్ కావాలి. ఏంటో చెప్పండి. నాకు జాబ్ కావాలి సార్. అందుకోసం ఇలా ప్రతి ఇల్లు వెతుకుతూ తిరుగుతున్నాను. జాబ్ కోసం ప్రతి ఇంటి మెట్టు ఎక్కుతున్నారా? అవును సార్. ఎవరింట్లో ఏం పని ఉంటుందో తెలియదు కదా సార్. అడగకపోతే ఎలా తెలుస్తుంది? అలాగే మీ ఇంట్లో కూడా ఏదైనా పని ఉంటే చెప్పండి సార్. అదే మేడం, ఇంతకు ముందు ఒక పాప గురించి చెప్పాను కదా. ఆ, 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 చెప్పు, ఏమైంది? పాపకి ఈరోజు హెవీ ఫీవర్ ఉంది. అమ్మ అమ్మ అంటూ ఒకటే కలవరిస్తుంది. మెడిసిన్ ఎంత ఇచ్చినా తగ్గడం లేదు. మీరేమైనా సలహా ఇస్తారేమోనని కాల్ చేశాను మేడం.